తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం ముఖేష్ గారు. సార్, గతంలో మనం ఒక వీడియో చేసినప్పుడు చెప్పున్నారు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రకరకాల విపత్తులు రాబోతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం, వెనిజులా, జపాన్లో భారీ భూకంపం అయితే వచ్చింది. అదేవిధంగా సునామీ హెచ్చరికలు కూడా జారీ అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధైర్యంగా ఉండండి, మేము తోడుంటామని చెప్పేసి ప్రధాని మోడీ గారు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగానే అక్కడ భారీ భూకంపం అయితే సంభవించింది, సునామీ కూడా రాబోతుందంటారా? ఏం చెప్తారు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానం ప్రకారం 2026 సంవత్సరంలో శని వక్రించి మనకి మీనరాశిలోకి జూలై నెలలోకి వస్తున్నాడు. ఆ సంధికాలంలో మనకి ఈ యొక్క భూకంపం జరగబోతోంది అని చెప్పారు. దేశాలు కూడా ప్రస్తావించగలగడం జరిగింది. వెనిజులా, కాలిఫోర్నియా అమెరికాలోని, అలాగే జపాన్లో రాజధాని అయినటువంటి కాకరస్ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అనేటటువంటిది మా ఆశ్రమం వర్క్ చేస్తుంది. అక్కడ ప్రతినిధి గురువుగా ఆనంద్ మార్గాకి తప్పకుండా అటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఆనంద్ మార్గ కట్టి పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాన్ని గూగుల్ చేసి చూసుకోవచ్చు అనమాట. అలాగే ఎంత తీవ్రతతో వచ్చింది అంటే 7.2 నుంచి 7.5 వరకు కూడా ట్రెమర్స్ అనేటటువంటివి వచ్చినాయి. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఈ వెనిజులా రైల్వే స్టేషన్లో స్టోర్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బిల్డింగ్ అన్నీ కూడా పేక ముక్కల్లాగా పడిపోవడం ఇవన్నీ చూసి చాలామంది గాయాల పాలు కూడా అయ్యారు. ఇది ఆల్రెడీ తెలిసిందే మనకి. ఎందువల్లంటే మనం గత వీడియోలో చెప్పినప్పుడు దేశాలతో సహా మనం చెప్పడం అనేటటువంటివి జరిగింది పోతులూరు వీరబ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానాన్ని బట్టి. అంతేకాదు సునామీ కూడా వస్తుంది. అందువలన ఇరాన్ ఇరాక్ వార్, అక్కడ ఇరాన్ యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి మనం చెప్పడం, అలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వరకు ఉండడం, అమెరికాలో ట్రంప్ తాత్కాలికంగా విరమింపజేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ వార్ తిరిగి వస్తుంది. ఎందువలనంటే బ్రహ్మం గారు చెప్పింది ఎక్కడికి తప్పు అవ్వదు. ఈ యొక్క ట్రంప్ ఏంటంటే కేవలము 6 మంత్స్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ 6 మంత్స్ రిపోర్ట్ తర్వాత ప్రతిపక్షం వాళ్ళకి కనుక యుద్ధం ఆపకపోతే కనుక ట్రంప్కి పవర్స్ తగ్గుతాయి, ప్రతిపక్షం పవర్స్ పెరుగుతాయి. కాబట్టి తాత్కాలికంగా ఇది విరమింపజేసినట్టుగా అతను నాటకాలు ఆడి ఇవన్నీ విరమింపజేశాడు. కానీ మళ్ళీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, శని వక్రించిన తర్వాత ఇంకా విజృంభిస్తాయన్నారు. మరి యొక్క శని ఎప్పటికి మనకి విజృంభిస్తున్నాడు, శని వక్రిస్తున్నాడు అంటే ఇదిగో డేటు చక్కగా జూలై 27వ తేదీ నుంచి చూసుకోండి. కావలిస్తే ఇంకా విజృంభణం అనేటటువంటిది జరుగుతాయి. అనేకమైనటువంటి భూకంపాలు జరుగుతాయి. ఇప్పుడు మనకి ఈ యొక్క జూన్ 25వ తేదీ 2026 సంవత్సరంలో 24న భూకంపాలు వస్తాయన్నారు, 25న భూకంపాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా వచ్చినాయి. అంతేకాదు భారతదేశంలో కూడా వస్తాయి. మనం తెలుగు ప్రజలు ఏమిటి పాపం, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. తప్పకుండా తెలుగు ప్రజలకు మన భారతదేశం తరఫున మోడీ గారు చక్కగా హామీ ఇచ్చారు. తప్పకుండా రిలీఫ్ యాక్టివిటీస్, రిహాబిలేషన్ యాక్టివిటీస్ అనేటటువంటి ఆనంద్ మార్గ్ గవర్నమెంట్కో ఆన్ పార్ గవర్నమెంట్తో, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. 200 దేశాల్లో మనకి బ్రాంచెస్ ఉన్నాయి. 200 దేశాల్లో 600 సెంటర్ల పైగా, ఇండియాలో 300 సెంటర్ల పైగా. కాబట్టి గూగుల్ చేసి చూసుకోండి, యూట్యూబ్లో చూసుకోండి. తప్పకుండా ఆనంద్ మార్గ ఇమీడియట్ క్విక్ యాక్షన్ మొదలుపెట్టేసింది. దాని రిప్రజెంటేటివ్ గురువుగా నేను చెప్తున్నాను. మేము కూడా మా ఆనంద్ మార్గ తరపు నుంచి తప్పకుండా ఇళ్ళు కట్టడం ఇలాంటివన్నీ కూడా రిహాబిలేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఈ దేశాల్లోనే ఎందుకు జరుగుతున్నాయంటే మరి మనం ఏం చెప్తాం, ఇప్పుడు భారతదేశంలో పుణ్యభూమి మనది, వాళ్ళే భోగభూములు. వాళ్ళు మొత్తం జపాన్ వాళ్ళు టెక్నాలజీ ఎంత పెరుగుతూ ఉంటుందో, టెక్నికల్గా ఎంత డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే పతనం ఉంటుంది. సో కాలిఫోర్నియా చూడండి, యుఎస్ టెక్నాలజీ మంచిగా రేజ్ అయింది. మరి అలాగే ఈ యొక్క జపాన్ టెక్నాలజీ. కాబట్టి తప్పకుండా ఉన్నాయి. ఇంకా 2-3 సార్లు 2-3 ప్రాంతాల్లో ఉన్నాయి. అది కూడా జూలై 24 తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతాయి. భారతదేశానికి ఏమైనా పెద్ద ప్రమాదం పొందుతుందంటారు? భారతదేశంలో ట్రెమర్స్ వస్తాయి అండ్ 7.2 రెక్టార్స్ 7.5 రెక్టార్స్ ఉన్నాయి.
అంటే ఒకసారి అది చాలా పెద్ద భూకంపం అనుకోవచ్చా, నార్మల్గా కబిలిపోవడం అంటారు? ఇప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు వెనిజులా కాలిఫోర్నియా ఆ రేంజ్ లో వస్తుంది. 7.2 రెక్టార్, ఓకే, 7.5 రెక్టార్స్. అందువలన అందులో కాలజ్ఞానంలో క్లియర్ గా చెప్పబడి ఉంది 2026 శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతు సింహరాశి. బిఫోర్ అది కూడా పీరియడ్ చెప్తున్నాను కదా, జూలై 27th నుంచి డిసెంబర్ 5th 2026 మధ్యలో జరుగుద్ది ఇది. అందే సింగరేణి కాలరీస్, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలు, అంటే కొండలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ట్రెమర్స్ వస్తాయి. ఎస్, కాబట్టి జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాలు, అందువల్ల దాన ధర్మాలు బాగా చేసుకోవాలా. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి అర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, మనకి ప్రమాదాలు వచ్చినప్పుడు దానము పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ఇచ్చుకోవాలి. అందుకని బీరువాల్లో డబ్బులు పెట్టుకుంటే బిల్డింగ్లు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేసుకుంటారు వీళ్ళు? తర్వాత పేక మెడలా కూలిపోతాయి వీళ్ళు. అటువంటి ఒక మహాభయంకరమైనటువంటి ఇది భారతదేశంలో ఉంది అని క్లియర్గా చెప్పబడి ఉంది. అప్పుడు అదే కదా, అప్పుడే యుద్ధాలు జరుగుతాయి. 2026 ఆపేమనండి, ట్రంప్కి ఛాలెంజ్ నేను చేస్తున్నాను. ఐఎమ్ ఛాలెంజింగ్ ట్రంప్. ఓకే, ఆపమనండి చూద్దాం. ఇది టెంపరీ అమ్మా. మళ్ళీ జూలై 27th తర్వాత మళ్ళీ మన ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరగకపోతే నన్ను అడుగు. ఓకే, యుద్ధాలు చాలా జరుగుతాయి, కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు. రాను మనం కొట్టుకోవడమే యుద్ధాలే అంతే. సో ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటారా? ఇంకేం ఫుల్ స్టాప్, మనం కలియుగాంతానికి దగ్గరికి వెళ్ళిపోతుంటే, చావుకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా కలియుగాంతం చాలా ఉంది కదండి. ఎవరు చెప్పారా? 4 లక్షల చిల్లర. అది అసలు మా గోగినేని బాబుని పిలాలి. మా గోగినేని బాబు చెప్తాడు ఎలా అంటే, క్యాలిక్యులేషన్స్ అని ఎవడిష్టం వచ్చినట్టు రాసేసుకున్నాడు, పురాణాలు ఎవడిష్టం వచ్చినట్టు రాసేసుకున్నాడు అన్నారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, గోగినేని బాబు గారు ఆర్గ్యుమెంట్లో చాలా కరెక్ట్ ఉంది. ఎలాగంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, గాలిని చూపించగలవా, గాలిని చూపిస్తావా అని అడుగుతారు కదా, అలా దేవుడిని చూపిస్తావా అని అడుగుతున్నారు. గాలిని చూపిస్తావా అని అడిగారు, బాగుంది. శబ్దాన్ని చూపిస్తావా అంటున్నారు. శబ్దం ఏం చేస్తుంది? వినబడుతుంది. శబ్దాన్ని చూడగలుగుతాడా? కంటితో చూడగలుగుతాడా? వీడు అడుగుతున్నాడు. దేవుడు కనబడిపోతాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు చాటింగ్ చేస్తున్నాడు అంటున్నారు. అది పక్కన పడండి. దేవుడు అసలు గాలిని చూపిస్తాం మేము, నువ్వు చూడగలుగుతుందా? ఈ కన్ను చూడగలుగుద్దా? శబ్దాన్ని కన్ను చూడగలుగుతుందా? శబ్దాన్ని కొలగలుగుతాం, కాంతిని కాంతి వేగంతో కొలవగలుగుతాం. దానికి మీటర్స్ ఉన్నాయి. కాబట్టి దానికి మీటర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా భౌతికమైనవి కాబట్టి కంటికి కనబడవు. అందువలన లేనటువంటి దాన్ని ఇమాజిన్ చేసేసుకొని, దేవుడు అనేటటువంటి దాన్ని ఇమాజిన్ చేసేసుకొని మీరు రాసేసారన్నారు. ఆ రాతలోనే 4,32,000 సంవత్సరాలు. ఎస్, భవిష్యమాలిక క్లియర్గా కాశీనాథ్ మహారాజ్ చెప్తుంటే, శోభారాజు గారు అబద్ధాలు చెప్తారా? అన్నమయ్య దేవస్థానం ఆమె ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్న ఆవిడ, వాళ్ళు కాశీనాథ్ మహారాజ్ గారు వాళ్ళ అబ్బాయే కల్కి అవతారం. భువనేశ్వర్ వెళ్తే 5 స్టేజెస్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. భువనేశ్వర్లో కాశీనాథ్ మహారాజ్ అని కొట్టుకోండి, భవిష్యమాలిక అని కొట్టండి. ఎవరాళ్ళు? భవిష్యమాలిక పంచసకులు. శ్రీకృష్ణ పరమాత్మ వెలిసినటువంటి పూరి జగన్నాథ స్వామి గుడిలో ఆయన సకులు రాశారు భవిష్యమాలిక. ఈ కొన్ని సింబల్స్ ఇచ్చారు, గ్రద్దలు తీసుకెళ్ళిపోతాయి, ఏది పూరి జగన్నాథ్ టెంపుల్ మీద ఉన్నటువంటి జెండాని చూడొచ్చు, చుట్టూ తిరుగుతాయని ఆ మధ్య వైరల్ అయినాయి మనకి. అని భవిష్యమాలికలో క్లియర్గా చెప్పబడి ఉన్నారు. పీరియడ్ ఈజ్ నాట్ మెన్షన్డ్, బట్ వీఆర్ వెరీ క్లోజ్. అందులో క్లియర్గా పోతులూరు వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం కానీ భవిష్యమాలిక కానీ క్లియర్గా చెప్పేస్తుంది. ఎప్పటికి వచ్చేస్తుంది ఈ యొక్క శని మిథున రాశి వచ్చేసరికి క్లోజ్, మ్యాక్సిమం పోతారు. అందువలన ఎక్కడో లాంగ్గా జీవితకాలం కృతయుగం వరకు, మళ్ళీ కృతయుగం వరకు బతికేద్దామని ఆశలు పెట్టుకోకూడదు. ప్రతి మనిషి 60 ఏళ్ళకి పోతాడు. 60-65కి టపీ ఆర్గన్స్ పనిచేయవు. కాబట్టి అందుకే ధర్మం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. వీఆర్ వెరీ క్లోజ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.